కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ప్రియమైన బ్రాహ్మణ బంధువులు, మిత్రులు, స్నేహితులందరికీ కూడా, సహోదరులకు సహోదరులందరికీ కూడా నమస్కరిస్తూ, ఈనాడు బ్రాహ్మణులలో ఐకమత్యం లేదు అనేటువంటి యొక్క ఉద్దేశాన్ని ఒకటి సృష్టించి, బ్రాహ్మణానాం అనేకత్వం అనేటువంటి యొక్క ఒక సూక్తిని సమాజంలోకి తీసుకెళ్ళి, బ్రాహ్మణులు ఒకటి కాదు అని మనందరినీ కూడా విడగొడుతున్నటువంటి యొక్క పద్ధతి ఈనాడు మనం ఈ ప్రపంచకంలో చూస్తూ ఉన్నాం. దయచేసి మిత్రులారా, మనందరం బ్రాహ్మణానాం అనేకత్వం కాదు, ఏకత్వం. ఈ ఏకత్వాన్ని ఒక్కసారి మనందరం కూడా దృష్టిలో పెట్టుకొని మనందరం కూడాను ఐకమత్యంగా, ఇవాళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులలో సమాజంలో బ్రాహ్మణుడికి చాలా చిన్న చూపు అనేటువంటిది ఏర్పడింది. ఈ చిన్న చూపుని తగ్గించి మనందరం కూడా ఏకమై, మనందరం కూడా ఒక్కతాటి మీద నడుస్తూ మన కార్యక్రమాలని మనం అభివృద్ధి చేసుకుంటూ, అటు రాజకీయ పరంగా కానివ్వండి, ఇటు మన సంఘపరంగా, బ్రాహ్మణ సంఘపరంగా కానివ్వండి, ఎటువంటి శాఖాబాధ్యాలు అనేటువంటివి లేకుండా మనందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చేటువంటి యొక్క సమయం ఆసన్నమైంది. ఇటు విషయాన్ని బ్రాహ్మణ బంధువులందరూ కూడాను శాఖాభేదం లేకుండా ఏకమై మన యొక్క శక్తిని, మన యొక్క బలాన్ని నిరూపించుకొని మనం కూడా సమాజంలో శాసించదగేటువంటి యొక్క స్థానానికి వెళ్ళాలనేటువంటి యొక్క విషయాన్ని మీ ముందుంచుతున్నాం. దయచేసి బ్రాహ్మణ మిత్రులారా, మనందరం కూడా ఏకమై, మనందరం కూడాను సమిష్టి కృషితో వసుధైక కుటుంబంలాగా మనందరం ఏకమై మన శక్తిని నిరూపిస్తూ మన సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు పోవాలని చెప్పేసి సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనకు ఒక చక్కని అవకాశం అనేటువంటిది లభించింది. మహాక్షేత్రమైనటువంటి లక్ష్మీనరసింహ క్షేత్రంలో ఎక్కడ లేనటువంటి ఒక విధంగా అపురూపమైనటువంటి ఒక భవన నిర్మాణాన్ని నిర్మించుకుంటున్నటువంటి మనం మీ యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి అందిస్తూ మనందరం ఒకటే అని నిరూపించి మన యొక్క కులాన్ని, మన బ్రాహ్మణ సమాజాన్ని, మన సంఘాన్ని వృద్ధిలోకి తీసుకురావాల్సిందిగా సవినయంగా మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన బ్రాహ్మణులని వీళ్ళందరినీ కూడా విడగొట్టాలనేటువంటి యొక్క ఉద్దేశం చేత కొంతమంది కుహానా వాళ్ళు సృష్టించి మనలో వైషమ్యాలను చిత్రీకరించి మనని ఒకటి కాకుండా చేయాలనేటువంటి యొక్క సంకల్పం, దృఢ సంకల్పంతో వాళ్ళు మనని వేరుగా చూస్తూ మనల్ని విడగొడుతున్నటువంటి యొక్క వైనాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఈనాడు. కానీ ఎవరో చెప్పినటువంటి మాటలు కాకుండా మహాపురుషులు, యోగులు, తపస్సులు, మునులు, మహానుభావులు, వేదాలు చదువుకున్నటువంటి యొక్క మహానుభావులు వీళ్ళందరూ కూడాను మనందరం కూడా సఖ్యంగా ఉండాలని, సఖ్యతతో ముందుకు పోవాలని, మనకి ఇచ్చినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం ముందుకు సాగించాలని, మన భారతీయ సంస్కృతిని కాపాడాలని, మనకి ఇచ్చినటువంటి యొక్క సన్మార్గాన్ని చూపినటువంటి యొక్క మార్గాన్ని మనం ముందు తరాలకు అందించాలనేటువంటి యొక్క సత్సంకల్పం ముందుకు నడవాలని మీ అందరినీ కూడా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఉన్నాం. దయచేసి మిత్రులారా, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మనకు ఉన్నటువంటి యొక్క బాధలు, మనలో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, అణగారిన వారు ఉన్నారు, ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కనీసం రోజుకు ఒక పూట కూడా భోజనం దొరకనటువంటి యొక్క నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి యొక్క బ్రాహ్మణులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనందరం కలుపుకొని ఏకతాటి మీద మనందరం కూడా వాళ్ళందరినీ కూడా ఆదరణ చేసుకొని, వాళ్ళందరినీ సేకరించుకొని, హక్కున చేర్చుకొని మనం ఉన్నతమైనటువంటి యొక్క శిఖరాలకు ఎదగడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా సవినయంగా మరొక్కసారి నమస్కారం చేసుకుంటున్నాను. వెరీ గుడ్. భోజనం బాగుందా?
గోవింద హాయ్ ఇదిగో ఇప్పుడు చెప్పు గుడ్ వెరీ గుడ్ బ్రాహ్మణ సోదరులారా, ఇవాళ ఇక్కడ మన బ్రాహ్మణ లక్ష్మీనరసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో అనేకమైనటువంటి యొక్క శుభకార్యాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుండి వస్తున్నటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ వసతి కల్పిస్తూ కార్యక్రమాలు చేసుకోవడానికి దోహదపడుతున్నాం. అలాగే ఇంకా అభివృద్ధిలోకి రావటానికి మీ కృషి అనేటువంటిది కూడా అందించాలనేటువంటి యొక్క ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ప్రార్థన పూర్వకంగా మీ అందరికీ కూడా సవినయంగా ఒక విన్నపం, మీరు బ్రాహ్మణ బంధువులు, అస్మత్ బ్రాహ్మణ బంధువులు, మన వాళ్ళందరూ కూడాను ఎవరొచ్చినా సాదరంగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం. మా సత్రం తరఫున, మా కమిటీ తరఫున మీ అందరినీ కూడాను ఆదరిస్తున్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి ఒక్కసారి ఈ మట్టపల్లి మహాక్షేత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ బ్రాహ్మణ బంధువులు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని కనులారా తిలకించి మీకు తోచినటువంటి యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాం, మేము ఆశిస్తున్నాం, స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనందరం కూడా కలిసికట్టుగా ఒక తాటి మీద ముందుకు పోవటానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ. దయచేసి మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా సవినయంగా విన్నపిస్తూ, ప్రార్థిస్తూ, వేడుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై బ్రాహ్మణ, జై జై బ్రాహ్మణ, జై శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. జై భారత్ మాత, జై భారత్ మాత, జై జై భారత్ మాత.